ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కావచ్చు, ఈ ఏసీబీ రైట్స్ ఏంటి, ఈడీ ఎంటర్ కావడం ఏంటి, ఇంజనీర్లు అంటే మరి ఒక ఏదైనా ప్రాజెక్టు నిర్మిస్తే మరి తరతరాలు వందల సంవత్సరాలు స్థిరంగా ఉండాల్సిన ప్రాజెక్టు విషయంలో మరి కాళేశ్వరం అయితే 3 ఏళ్లలో పూర్తి చేశామని చెప్పి అప్పుడున్న గవర్నమెంట్ దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రచారం చేసుకుంది. అలాంటి మరి గోదావరి నదికి నడకలు నేర్పామని చెప్పి అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మరి చెప్పడం జరిగింది. సో దీంట్లో మరి ఒక 6 ఏళ్లలో ఆ ప్రాజెక్టు కుంగిపోవడం కావచ్చు, ఒక ఏదైతే పిల్లర్కు పగులు రావడం కావచ్చు, ఇట్లాంటి నిర్మాణంలో మరి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక దీంట్లో ఇంజనీర్ల నిర్లక్ష్యం ఉందని చెప్పడం కావచ్చు, ఎట్లా చూస్తాం సార్? సరే, ఇప్పుడు మనకేందంటే వరుస క్రమంగా ఒక 3 కాళేశ్వరం ఇంజనీర్ల మీద ఏసీబీ దాడి అయింది కాబట్టి ఇది ఒక చర్చనీయాంశం అయింది. కాబట్టి ఏసీబీ వాళ్ళు రెగ్యులర్ గా అన్ని డిపార్ట్మెంట్ల మీద కూడా కన్నేసి పెడతారు కాబట్టి ఒక్కోసారి ఒక డిపార్ట్మెంట్ మీద వాళ్ళకు ఉన్నటువంటి సమాచార ప్రకారంగా చేస్తుండొచ్చు. కానీ ఇందులో ఇప్పుడు మెయిన్ గా నేను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మీద కూడా నేను ఒక నిమిషం మాట్లాడదలుచుకున్నాను. మాట్లాడండి. అసలు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అసలు దానికి ఎంత ఇంపార్టెన్స్ అంటే డైరెక్ట్ గా అది ఒక డైరెక్ట్ గా సీఎం హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. అది ఇంకా మిగతా దానికి ఎవరైనా దానికి ఆన్సర్ అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా వాళ్ళు అక్కడ డెప్యుటేషన్ మీద పనిచేస్తుంటారు. కాబట్టి కానీ దురదృష్టవశాత్తు శ్రీనివాస్ గారు ఈ 10 సంవత్సరాలలో 10 సంవత్సరాలు అసలు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళది ఎట్లుంటది అంటే ఇరిగేషన్ వర్క్ సంబంధించి ఒక 50 లక్షల పని 50 లక్షల ఎస్టిమేట్ తోని మొదలుపెట్టిన పనిని ప్రతి సంవత్సరంలో ఒకసారైనా వీళ్ళు విజిట్ చేయాలన్నమాట. 50 lakhs అండ్ అబౌవ్ ఆల్ వర్క్స్ షుడ్ బి ఇన్స్పెక్టెడ్ బై ది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. కానీ ఇక్కడ 50 లక్షలు కాదు కదా, 5 కోట్లు 50 కోట్లు 500 కోట్లు 50,000 కోట్లు చేసిన ప్రాజెక్టులను కూడా విజిట్ చేయలేదండి ఈ 10 సంవత్సరాలలో. 10 years లో అసలు మెయిన్ గా ఇందులో మొట్టమొదటి ల్యాబ్స్ ఉన్నదంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. వాళ్ళు ఇంతకు ముందు ప్రతి 3 నెలలకు ఒకసారి మొత్తం అన్ని ప్రాజెక్టులకు తిరిగి చేసి వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ మీదనే ఎంతో మందిని సస్పెండ్ చేయడము, ఎంతో మందిని అసలు రిమూవ్ చేయడము, తర్వాత రెక్టిఫికేషన్ చేయడము ఇవన్నీ జరిగింది. కాబట్టి కాళేశ్వరం లాంటి 1,00,000 కోట్లతో కట్టినటువంటి ఈ ప్రాజెక్టుకు ఒక్కసారైనా వాళ్ళ విజిట్ ఉన్నదా అండి? అసలు ఎందుకు లేదండి? అసలు చెప్పండి. అసలు ఏదైతే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ యొక్క ఉద్దేశమే వీళ్ళందరూ కుమ్మక్క అవుతారు కాబట్టి ఒక బయట నుంచి ఒక థర్డ్ పార్టీ లెక్క దాన్ని పెట్టి వాళ్ళు చేశారు. దానికి ఎన్నో పవర్స్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన దాన్ని ఏదైతే ఉందో అది అమలు చేయవలసింది, ఇంకేం లేదు. ఇక ఇటువంటిది 10 సంవత్సరాలలో ఒక్క విజిట్ లేదంటే వాట్ డస్ ఇట్ మీన్? కాబట్టి ఇప్పుడు అక్కడ కుంగిన తర్వాత ఈ కొత్త గవర్నమెంట్ వచ్చేసి విజిలెన్స్ వాళ్ళ రిపోర్ట్ అడిగితే ఇచ్చారు. వాళ్ళు సుమూటగా చేసింది ఏది లేదు పని ఇందులో. కాబట్టి ఒక మెయిన్ ఫోర్స్ ఏదైతే మనకు విజిలెంట్గా ఉండవలసిన దాని పేరు విజిలెంట్గా ఉండవలసినటువంటి వాళ్ళే అసలు కళ్ళు మూసుకొని మాకేం తెలియదు అన్నట్టుగా 10 సంవత్సరాలు ఉండి ఈ రోజు రిపోర్ట్ ఇచ్చేసి ఇలా ఇది జరిగింది అన్యాయం అల్లే జరిగింది, ఇది కల్ప్రిట్ అది కల్ప్రిట్. అసలు మెయిన్ కల్ప్రిట్ ఈజ్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నేను గట్టిగా చెప్తున్నాను. అది కూడా ఈ ఇందులో జరిగిన ఏమన్నా అవకతవకలు వాటికి కారణము మొదలే బయటపడేవి కదా నేను అనేది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు అంత అయిన తర్వాత ఈ రోజు మనం దాని మీద మనం ఏం చేస్తున్నాము, టోటల్ గా ఎవరి మీద చర్య తీసుకోవాలని చూస్తున్నాం. కానీ ఆ చర్య అలాంటి పని జరగకుండా ఉండడానికే కదా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్. కాబట్టి అది తన యొక్క బాధ్యతల్ని పూర్తిగా విస్మరించిందని నీ ఘంటాపదంగా చెప్పదలుచుకున్నాను. తర్వాత ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు అది ఒక ఒరిజినల్ గా 2007లో 5 నుంచి అది గత ప్రభుత్వం అంటే మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో రూపకల్పన చేసుకున్నటువంటి ప్రాజెక్ట్ అది. అప్పుడు అది 11 లిఫ్ట్ల ద్వారా తుమ్మడిహట్టి నుంచి తీసుకొని 11 లిఫ్ట్ల ద్వారా చేవెళ్ళ వరకు, దాని పేరే దానికి ప్రాణహిత చేవెళ్ళ, దాని పేరు ఒరిజినల్ పేరు ప్రాణహిత నుంచి చేవెళ్ళ వరకు తీసుకుపోవాల్సిన కాలం. ఇప్పుడు అది ఏమైంది,
హెడ్ హెడ్ ఏమైంది, ప్రాణహిత కాకుండా మేడిగడ్డకు వచ్చింది. టేల్ అనేది కనీసం చేవెల్లోకి పోయిందా అంటే చేవెల నుంచి తీసేసి దాన్ని సింగూరుకి చేపారు. అంటే హెడ్ అండ్ టేల్ రెండు మార్పులు వచ్చినాయి. కాకపోతే మధ్యలో ఉన్నదంతా బాడీ ఏదైతే ఏదవుతుందో సేమ్ అలైన్మెంట్, అందులో ఏ మార్పు లేదు. కాకపోతే మన రిజర్వాయర్ల యొక్క కెపాసిటీస్ మార్చారు. ఇది దీనిలో జరిగిన అన్యాయం, అవినీతి అన్నప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇంత తక్కువ కాలంలో ఇంతకుముందు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు ఇచ్చేటువంటి అలొకేషన్స్ మీరు చూస్తే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే పెరిగిందండి. నేను 2004 నుంచే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో కొంచెం ఎక్కువ మోతాదులో, ముఖ్యంగా ఏంటంటే అప్పుడు దీన్ని ఒక జలయజ్ఞం భాగంగా తీసుకొని అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో చుట్టుపక్కల ఉన్నటువంటి భూములని కూడా అమ్మేసి మొత్తం మీద ఎక్కడ దీనికి మన బడ్జెట్ ప్రొవిజన్ ఏదైతే పెట్టారో అన్నిటికీ ఎల్ఓసి రిలీజ్ చేసే పద్ధతిలో జరిగింది వారు ఉన్నటువంటి ఫస్ట్ టర్మ్ వరకు కూడా. కాబట్టి అప్పుడు చాలా వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. ఆ విధంగా అయింది. దాని కొనసాగింపుగా తర్వాత తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా పన్నులు జరిగినాయి. తెలంగాణ ఉద్యమంలో కూడా పన్నులకు మన కిరణ్ కుమార్ రెడ్డి పీరియడ్ లో కూడా మంచి పేమెంట్స్ ఇవన్నీ కూడా పన్నులు జరిగినాయి. అయితే తెలంగాణ వచ్చిన తర్వాత మనం టేకప్ చేసినటువంటి 2 మెగా ప్రాజెక్ట్స్, ఒకటి పెద్ద లెవెల్లో కంప్లీట్ గా ప్రాణిత చేవెళ్ల పేరుని కాళేశ్వరంగా మార్చి దాన్ని మేడిగడ్డకు సిడబ్ల్యూసి వాళ్ళు అక్కడ నీళ్లు లేవని చెప్పడం వలన ఇక్కడికి మార్చి దాన్ని టేకప్ చేసేసి దానికి పూర్తిగా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద చేయడం జరిగింది. కరెక్టే. ఎప్పుడైతే మిగతా ప్రాజెక్టులన్నీ కూడా అసలు పండబెట్టారు కదా. ఇప్పుడు మన పాలమూరు రంగారెడ్డి, డిండి, ఉదయ సముద్రం, వాటికి అసలు నిధులు లేవు, ఏం లేవు, అవి ఆగంగా ఉన్నాయి. దానికి ఏంటంటే అప్పు పుట్టదు కాబట్టి అక్కడ పనులు చేయలేకపోయినరు. అష్యూర్డ్ వాటర్ ఎక్కడైతే ఉందో అక్కడ పన్నులు చేపట్టడం జరిగింది. అప్పులు కూడా దొరికినాయి. ఆ విధంగా అయింది. ఇప్పుడు అందులో ఇక అవినీతి జరగలేదా అంటే డెఫినెట్ గా అవినీతి జరగకపోవడానికి ఆస్కారం లేదు. మనం ఇప్పుడు జరిగినటువంటి ఈ రేట్స్ చూసినా ఏది చూసినా ఇది ఒక